వెల్కమ్ బ్యాక్ టు మిషన్ మ్యాడ్నెస్. సో ఈరోజు వీడియోలో స్క్రాంబ్లర్ ఎక్స్సి గురించి ప్రైస్, స్పెసిఫికేషన్స్, ఫ్యూచర్ బెనిఫిట్, అడ్వాంటేజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 2024 స్క్రాంబ్లర్ అంటే అంటే ఎక్స్సికి ఏమేమి డిఫరెన్స్ ఉంది, ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మీకు రైడింగ్ కంఫర్ట్ ఏముంది అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేవరకు స్క్రాంబ్లర్ ఎక్స్సిలో మనకు 2025 వేరియంట్లో ఏమేమి చేంజెస్ వచ్చిందంటే, ఫస్ట్ రైడింగ్ కంఫర్ట్ కింద మనకు దీంట్లో అడ్జస్టబుల్ లివర్స్ వచ్చినాయి. అడ్జస్టబుల్ లివర్స్తో ఏంటంటే డిపెండ్ ఆన్ పర్సన్ టు పర్సన్ వాళ్ళకి కంఫర్ట్ కోసం మనం అడ్జస్టబుల్ లివర్ని సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫింగర్స్, నా హ్యాండ్ చూస్తే షార్ట్గా ఉంటుంది. సో దాన్ని మనము ఇట్లా రివర్స్లో పుష్ చేసి 1 2 3 అంటే మీకు లెంత్ ఎంత కావాలో దాని అంత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ అడ్వాంటేజ్ వచ్చి ఫస్ట్ మనకు 2025 స్పీడ్ యూజీలో వచ్చింది. తర్వాత బేస్డ్ ఆన్ కస్టమర్స్ రిక్వైర్మెంట్, అందరు కస్టమర్స్ అడుగుతున్నారు కాబట్టి సో కంపెనీ దీన్ని ఒక ఫీడ్బ్యాక్ కింద తీసుకొని సో ఈ బెనిఫిట్ అనేది స్క్రాంబ్లర్ ఎక్స్సిలో యాడ్ అయింది. నెక్స్ట్ వచ్చే వరకు కాస్మెటిక్ చేంజెస్లో వైజర్ యాడ్ అయింది. అంటే వైజర్ ఇంతకుముందు స్పీడ్ యూజీకైనా స్క్రాంబ్లర్కైనా క్లియర్ వస్తుండే. ఇప్పుడు అది ఏంటంటే బేస్డ్ ఆన్ పెయింట్ స్కీమ్, అంటే మీరు దీంట్లో చూడొచ్చు ఎక్స్సిలో బ్లాక్ గ్రే స్కీమ్లో. సో దీన్ని కూడా కలర్ అలానే చేంజ్ చేసి సేమ్ కైండ్ ఆఫ్ స్టిక్కర్ ప్యాటర్న్ ఇచ్చారు ఏదైతే ట్యాంక్కి ఉందో. సో ట్యాంక్కి ఏదైతే స్టిక్కర్ ప్యాటర్న్ ఉందో వైజర్లో కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చే వరకు హై మడ్ గార్డ్ ఉంది. సో ఈ హై మడ్ గార్డ్ ఏంటంటే మనం ఎప్పుడైతే కంప్లీట్ ఆఫ్ రోడ్కి వెళ్తామో ఏమవుతుందంటే మడ్ గార్డ్ లోపల స్లష్ అనేది ఇట్లా ఇరికిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఫ్రంట్ వీల్ రొటేట్ కాదు. ఆ ఫ్రంట్ వీల్ రొటేట్ కానప్పుడు ఏమవుతుంది, సో వెహికల్ అనేది మూవ్మెంట్ ముందుకు వెళ్ళదు. సో దానికోసం అని చెప్పేసి హై మడ్ గార్డ్ ఇచ్చారు. సో ఎప్పుడైతే మనం కంప్లీట్ ఆఫ్ రోడ్ వెళ్ళాలనుకుంటామో జస్ట్ మనం ఎల్ఎన్కితోని ఈ మడ్ గార్డ్ని మనం రిమూవ్ చేసేసి ఆఫ్ రోడ్ అనేది కంప్లీట్గా వెళ్ళొచ్చు. సో స్క్రాంబ్లర్ ఎక్స్లో హై మడ్ గార్డ్ ఆప్షన్ అనేది యాక్సెసరీస్లో ఉంది. సో రెగ్యులర్గా మనకు వచ్చే మడ్ గార్డ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఎక్స్సికి ఈ చేంజెస్ వచ్చింది. దిస్ ఈజ్ ఇప్పుడు మనకు స్టాక్ వస్తుంది అనమాట. సో ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు దీనికి. నెక్స్ట్ వచ్చేసరికి మేజర్ డిఫరెన్స్ వచ్చి ఎక్స్సికి మీరు అలాయ్ అండ్ స్పోక్స్ చూడొచ్చు. దీనికి వచ్చే వరకు అలాయ్ వస్తుంది. ఈ అలాయ్ వీల్స్ ఏంటంటే టూరింగ్కి కానీ దానికి యూస్ చేయొచ్చు. ఇది కంప్లీట్ అలాయ్ వీల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేవరకు స్క్రాంబ్లర్ ఎక్స్సిలో కంప్లీట్ మనకు క్రాస్ స్పోక్స్ ఉంటుంది. క్రాస్ స్పోక్స్తో బెనిఫిట్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఆఫ్ రోడ్ వెళ్తామో, అంటే మనం ఎక్కడైతే ఆఫ్ రోడింగ్ వెళ్తామో అక్కడ బెనిఫిట్ ఏమవుతుందంటే ఎప్పుడైతే మన వెహికల్ ల్యాండ్ చేస్తామో, వెహికల్ ల్యాండ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ షాక్ అనేది అలాయ్ వీల్ అయితే ఒకటే స్పాట్లో ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి షాక్ అనేది అంటే అలాయ్ వచ్చే షాక్ వల్ల అలాయ్ బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, లేకపోతే క్రాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదే ఒకవేళ స్పోక్స్ అనుకోండి, స్పోక్స్ ఏమవుతుందంటే ఎప్పుడైతే వెహికల్ ల్యాండ్ అయినా ఏదైనా ఇంపాక్ట్ అయినా పాట్ హోల్, స్పీడ్ బ్రేకర్ కానీ ఇంపాక్ట్ అయినప్పుడు కంప్లీట్ ఈ స్పోక్స్ అనేది ఆ షాక్ని అబ్జర్వ్ చేసుకొని షాక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో దానివల్ల మీకు వెహికల్ పైన ఏం ఇంపాక్ట్ పడదు. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో చాలా మేజర్గా ఇంపాక్ట్ అయింది అనుకోండి, అలాయ్ హిట్ అయితే అలాయ్ బెండ్ తీయచ్చు. ఇన్ కేస్ క్రాక్ అయితే రిప్లేస్మెంటే. ఇది అవుతే స్పోక్స్ మనం రిప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది, అది మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇది మేజర్ డిఫరెన్స్. కమింగ్ టు టైర్ సైజ్ వచ్చి సేమ్ ఉంటుంది. దీని టైర్ సైజ్ వచ్చి 19 ఇంచెస్ టైర్ ఇది. దీని వచ్చి 100/90 19 ఇంచెస్ టైర్ ఇది. ఇది ఎంఆర్ఎఫ్ జాపర్ టైర్. అంటే ఇది మనం ఆఫ్ రోడ్ అండ్ టార్మాక్ రోడ్లో కూడా వాడచ్చు. అంటే మీకు మల్టీపర్పస్ టైర్స్ ఇది. దాంట్లో కూడా సేమ్ టైర్స్ ఉంది. సో హెడ్ ల్యాంప్ సేమ్ ఉంటుంది. హెడ్ ల్యాంప్లో డిఆర్ఎల్ ఉంటుంది, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తుంది. గ్రిల్ బై డిఫాల్ట్ ఎక్స్సికి ఉంటుంది. సో ఇక్కడ అడిషనల్గా యాడ్ అయింది మనకు ఎక్స్సిలో వైజర్ అండ్ మడ్ గార్డ్ అండ్ క్రాస్ స్పోక్స్. నెక్స్ట్ కలర్ స్కీమ్ వచ్చి 2025 ఎక్స్సిలో 3 కలర్స్ ఉంది, గ్రే, వైట్ అండ్ ఎల్లో. సో ఈ 3 కలర్స్ ఆప్షన్స్ ఉంది. నెక్స్ట్ దీంట్లో వచ్చేసే వరకు బై డిఫాల్ట్ మనకు ఇంజిన్ గార్డ్ వస్తుండే ఎక్స్ వేరియంట్లో. సేమ్ దీంట్లో అంటే ఎక్స్సిలో కూడా ఇంజిన్ గార్డ్ ఉంటుంది. దాంతోపాటు అడిషనల్గా ఇంకొక యాక్సెసరీస్ ఏం యాడ్ అయిందంటే లోవర్ ఇంజిన్ గార్డ్. సో ఇది ఒకవేళ మనము ఎక్స్ వేరియంట్లో తీసుకోవాలనుకుంటే ఇట్ విల్ బి కాస్టింగ్ అరౌండ్ 4,500 రూపీస్ ఎక్స్ వేరియంట్లో ఉంటుంది ఇది.
ఇప్పుడు ఇది ఎక్సీ వేరియంట్లో బై డిఫాల్ట్ అప్పర్ ఇంజిన్ గార్డ్, లోవర్ ఇంజిన్ గార్డ్, సంప్ గార్డ్ అంటే ఫుల్ ఇంజిన్ ప్రొటెక్షన్ కేసింగ్ ఉంటుంది ఇక్కడ. ఇన్ కేస్ ఆఫ్ మనం ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా క్రాష్ అయినా కూడా ఫుల్ ప్రొటెక్షన్. అప్పర్ ఇంజిన్ గార్డ్ ఇంజిన్ హెడ్కి, లోవర్ ఇంజిన్ గార్డ్ సైడ్ కవర్స్కి అండ్ బెల్లి ప్యానల్కి మీకు కింద సంప్ గార్డ్ అల్యూమినియంది ఉంటుంది. కంప్లీట్ వెహికల్కి ప్రొటెక్షన్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రాంబ్లర్ ఎక్సీ అనే బ్యాజింగ్ ఉంటుంది. కంప్లీట్గా మీకు మ్యాట్ ఫినిష్లో ఉంటుంది. సో దీని ప్రీమియం ఫిట్ అండ్ ఫినిష్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వరకు ట్యాంక్లో థైప్యాడ్ ఇచ్చారు. ఈ థైప్యాడ్ ఎందుకంటే మనం ఎప్పుడైతే వెహికల్ ఆఫ్ రోడ్ చేస్తున్నప్పుడు సాడ్లింగ్ చేస్తామో, నేను సాడ్లింగ్ అనేది ఏందో చూపిస్తాను. సాడ్లింగ్ అంటే ఏంటంటే మనం వెహికల్ నడిపేటప్పుడు ఏదైనా మనం సాడ్లింగ్ చేయాలనుకున్నప్పుడు వెహికల్ ఇలా కంట్రోల్ చేస్తాం. ఫ్రంట్ థై అంటే మన థైతోని ట్యాంక్ని గ్రిప్లో పెట్టుకొని ఆఫ్ రోడ్ చేస్తాము. సో ఆ గ్రిప్ ఉండడానికే ఇక్కడ మనకు రబ్బర్ ప్యాడ్స్ ఉంటాయి. దీన్ని థై ప్యాడ్స్ అంటాం. ఈ థై ప్యాడ్స్ వల్ల ఏమవుతుందంటే మీకు ఎక్కువ గ్రిప్ ఉంటుంది. సో ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు యూ కెన్ కంట్రోల్ ద బైక్. మీ బోత్ ఐస్తోని యూ కెన్ జస్ట్ కంట్రోల్ అనమాట. సో ఆఫ్ రోడ్కి వెళ్ళినప్పుడు అందరికీ తెలిసిందే బేసిక్ రియర్ ఏబిఎస్ అనేది మనం ఆఫ్ చేసుకోవాలి. ట్రాక్షన్ అనేది ఆన్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీరు అప్ హిల్ డౌన్ హిల్ వెళ్ళినప్పుడు బ్రేకింగ్ ఇంకా మీకు చాలా బెటర్గా ఉంటుంది. ఇంజిన్ ప్రకారంగా సేమ్ 398cc ఇంజిన్. నేను ఒకసారి మీకు వెహికల్ ఆన్ చేసి చూపిస్తాను. గేర్లు ఉంది. సో గేర్లు ఉంటే వెహికల్ స్టార్ట్ కాదు సైడ్ స్టాండ్లో. సౌండ్ మీరు వినొచ్చు. సో స్క్రాంబ్లర్ ఎక్సీకి స్క్రాంబ్లర్ ఎక్స్కి ఇంజిన్ ప్రకారంగా ఏం డిఫరెన్స్ లేదు. సేమ్ ఇంజిన్. మీకు స్క్రాంబ్లర్ ఎక్స్ అయినా ఎక్సీ అయినా 40 PS ఆఫ్ పవర్ అండ్ 37 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్లో ఏం మేజర్ చేంజెస్ లేదు. ఓన్లీ మనకు క్రాస్ స్పోక్స్, వైజర్, హై మడ్ గార్డ్, లోవర్ ఇంజిన్ గార్డ్ యాడ్ అయింది అండ్ న్యూ కలర్ స్కీమ్స్ యాడ్ అయినాయి. ఒకటి ఏంటంటే ఈ వెహికల్ ఎక్సీలో కలర్ స్కీమ్ ఎలా ఇచ్చారంటే ఏదైతే కలర్ స్కీమ్ ఉందో మీకు మడ్గార్డ్ నుంచి వైజర్, ట్యాంక్, సైడ్ ప్యానల్, ఈవెన్ టెయిల్ ల్యాంప్ కవర్కి కూడా సేమ్ కలర్ స్కీమ్ వస్తుంది. ఇప్పుడు మీరు కలర్ చూడొచ్చు. గ్రే అండ్ బ్లాక్ మిక్సర్ అండ్ మ్యాక్సిమం గ్రే ఉంటుంది. గ్లిటర్ ఫినిష్ వస్తుంది. మెటాలిక్ కలర్ ఇది. మీకు రియర్లో వచ్చి టెయిల్ ల్యాంప్ పైన గ్లాసీ బ్లాక్ అంటే పియానో బ్లాక్ అంటాం కదా, ఆ కలర్తో పాటు ఇచ్చారు. అండ్ మీకు ఎక్కడ చూసినా ట్రైమ్ బ్రాండింగ్ ఉంటుంది. ఎల్ఈడి ఇండికేటర్స్తో పాటు నంబర్ ప్లేట్ ఎల్ఈడి లైట్ ఉంటుంది మీకు ఇక్కడ. మనం ఎప్పుడైతే హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ ఇన్స్టాల్ చేస్తామో నైట్ టైంలో విజిబిలిటీ కోసం హజార్డ్ ల్యాంప్ బై డిఫాల్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఒక సెమీ డిజిటల్ క్లస్టర్ అనమాట. దీంట్లో మనకు వెహికల్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ ఫీచర్స్ ఉండడం అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, ఏబిఎస్ ఉంది, హజార్డ్ ల్యాంప్, ఫ్యూల్, గేర్ ఇండికేషన్తో పాటు మనకు ఇంజిన్ ఆయిల్ చెక్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిజిటల్ అంటే ఇది వచ్చేసి అనలాగ్ లేదంటే స్పీడ్ చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు ట్రిప్ 1, ట్రిప్ 2, ఫ్యూల్ అంటే ఫ్యూల్ రేంజ్తో పాటు సైడ్ స్టాండ్ సెన్సర్, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్, ఆఫ్ రోడ్ సెక్షన్ ఆన్ అనేది ఇదంతా కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. కింద వచ్చే వరకు మనకు ఫ్యూల్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు ఈ వెహికల్లో ఫ్యూల్ లేదు కాబట్టి మనకి ఇక్కడ బార్స్ రేజ్ అవ్వట్లేదు. ఇది వచ్చేసి ఆర్పిఎం ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో కంప్లీట్గా సెమీ డిజిటల్ క్లస్టర్. సో స్క్రాంబ్లర్ ఎక్సీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చి 2,97,000, ఎక్స్ ప్రైస్ వచ్చి 2,64,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో మనకు ఆన్ రోడ్ వచ్చే వరకు ఇది ఎక్స్ 3,30,000, ఎక్సీ 3,60,000 వరకు అవుతుంది అప్రాక్సిమేట్లీ. సో నేను మీకు ఇప్పుడు ఏదైతే వీడియో ఎక్స్ప్లెయిన్ చేశానో మీకు ఒకవేళ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో ఆ డౌట్స్ అన్ని నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైస్ అయినా, స్పెసిఫికేషన్స్ అయినా, కలర్ గురించి అయినా. నెక్స్ట్ వీడియోలో నేను దీన్ని రైడ్ వీడియో కూడా ట్రై చేస్తాను పోస్ట్ చేయడానికి. సో ఈ వీడియో మీకు బెనిఫిట్ అయ్యింది అనుకుంటున్నాను. సో ఏదైతే నేను వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానో మీకు ఏ వెహికల్ నచ్చింది, స్క్రాంబ్లర్ ఎక్సీ ఆర్ స్క్రాంబ్లర్ ఎక్సా, మీరు ఏ వెహికల్ ఒకవేళ పర్చేస్ చేస్తే ఏ వెహికల్ సజెస్ట్ చేస్తారనేది కమెంట్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిషన్ మ్యాడ్నెస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.